బాక్సాఫీస్ దగ్గర టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ ఫస్ట్ వీక్ ను ఓవరాల్ గా ఎక్సలెంట్ కలెక్షన్లతో పూర్తి చేసుకుంది. సినిమా బాక్సాఫీస్ దగ్గర 7వ రోజు దసరా సెలవుల అడ్వాంటేజ్ లభించినా కానీ అనుకున్న రేంజ్ లో ట్రెండ్ నైతే చూపించలేకపోయింది. మొత్తం మీద నైజాం లో ఓవరాల్ గా 85 లక్షలతోనే సరిపెట్టుకున్న సినిమా ఆంధ్ర థియేటర్ లో కూడా పెద్దగా ఇంపాక్ట్ ను చూపించలేకపోయింది. ఓవరాల్ గా 3 కోట్ల మార్కును దాటుతుంది అనుకున్న 2.71 కోట్ల రేంజ్ షేర్ తోనే సరిపెట్టుకుంది. 7వ రోజున వరల్డ్ వైడ్ గా 3.5 కోట్లకు అటు ఇటుగా షేర్ అందుకున్న సినిమా ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో మొదటి వారం కంప్లీట్ అయ్యే టైం కి 112.25 కోట్లకు పైగా షేర్ మార్కును అందుకోగా వరల్డ్ వైడ్ గా 156.5 కోట్ల లోపు షేర్ మార్కును అందుకొని 257 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్కును దక్కించుకుంది. మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర సినిమా 174 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొదటి వారం పూర్తయిన తర్వాత 90% కు పైగా రికవరీని సాధించిన సినిమా క్లీన్ హిట్ కోసం మరో 17.5 కోట్లకు పైగా షేర్ ను అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక రెండో వారంలో పోటీలో కాంతారా సినిమాకు యునానిమస్ రెస్పాన్స్ రావడం కొంచెం ఇంపాక్ట్ ను చూపించే అవకాశం అయినా కానీ చాలా వరకు థియేటర్స్ లో ఓజీ మూవీ రెండో వారాన్ని కొనసాగిస్తూ ఉండటంతో ఈ దసరా వీకెండ్ మొత్తం మినిమం కలెక్షన్లతో పరుగును కొనసాగించిన వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ అందుకోవడానికి అవకాశం ఎంతైనా ఉంది. మరి బాక్సాఫీస్ దగ్గర దసరా సెలవుల అడ్వాంటేజ్ ను వాడుకొని ఓజీ మూవీ ఎలాంటి కలెక్షన్లతో పరుగును కొనసాగిస్తుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.